ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయన. ప్రభువా, యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన, మా పెద్దలు తండ్రి చెప్పిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. శాంసనయ్య గారికి మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రములు నాయన. అవును ప్రభువా తండ్రి, ఎంతో ప్రయాసపడి తండ్రి నాయన ఉదయకాలంలో లేచి ప్రభువా తండ్రి మాకు గూగుల్ మీట్లో జాయిన్ అయ్యే ప్రభువా వాక్యం అందిస్తుండగా దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములయ్యా. గత నెల నుంచి ప్రభువా నాయన పునరుద్ధాన ప్రత్యక్షతల గురించి నేను ధ్యానం చేసుకుంటున్నాం తండ్రి. నేను అంకులకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అవును ప్రభువా, పునరుద్ధానము అనేది ఎంతో విలువైంది నాయన తండ్రి. పునరుద్ధానమై వెళ్తున్న సమయంలో నైనా తండ్రి ఎక్కడెక్కడ ఎవరికి ప్రత్యక్షమయ్యారో అవన్నీ కూడా మేము నేర్చుకోవాలి. అందును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈరోజు ప్రత్యేకించిన పరిశుద్ధాత్మను పొందుకోవడము, సువార్తను ప్రకటించడము, మీ యొక్క రాకడ గురించి మేము నేర్చుకుని ఉండగా సహాయం దయచేయండి నైనా. మేము విన్న వాక్యాన్ని ప్రభువా తండ్రి భద్రంగా హృదయంలో ఉంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి తండ్రి. అటువంటి భాగ్యం కూడా మీరు మా యొక్క యూసీవై టీంకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయినా తండ్రి. ప్రతిరోజు తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి అనేక మంది సహోదరులు అయినా సంఘ కాపరులు పెద్దలు తండ్రి వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు తండ్రి. మరి అయినా వింటున్న ప్రతి ఒక్కరినైనా వాటిని హృదయంలో ఉంచుకొని నెమరు వేసుకొని ప్రభువా జీవితంలో అన్వయించుకుంటూ జీవించాలి. అటువంటి కృప కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. శాంసనయ్య గారిని తండ్రి, అదేవిధంగా ఆంటీని బట్టి మీకు వందనాలు. వాళ్ళిద్దరికి కూడా మంచి బలము ఆరోగ్యం దయచేయండి. ఆంటీ కూడా ప్రభువా నాయనా తండ్రి పంపిస్తున్న ప్రతి విజ్ఞాపన తండ్రి ప్రార్థన చేస్తుంటూ ఉంటుంది ప్రభువా, ఆ విషయం తెలియజేస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం అయ్యా. వారిద్దరు కూడా తండ్రి మీరు వాక్యం సెలవిచ్చిన విధంగా అధిక బలములో వారు ఉంటుండగా వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి. మీకు స్తోత్రములు నైనా. వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి అయినా. వారు తండ్రి యవ్వన కాలం నుంచి తండ్రి మీ సేవా పరిచర్యలు కొనసాగుతూ ఉండగా వాళ్ళ కుటుంబాలను తండ్రి, వాళ్ళ కుమారుడు కుమార్తె కుటుంబాలను, మనవళ్లను మనరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి తండ్రి. వారు కూడా దేవుని వాక్యం అందు ఎదిగినైనా రాబోయే రోజుల్లో తండ్రి నైనా తాతయ్య అమ్మమ్మ చేసిన సేవను కొనసాగించేటువంటి భాగ్యం కూడా మీరు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి వాళ్ళ కుటుంబం చుట్టూ ఎల్లప్పుడూ కూడా మీ కంచె వేయమని ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు మీ సేవా పరిచర్యలు కొనసాగుతున్నప్పుడు సాతానుడు అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడు కనుక ప్రభా వారికి మంచి నైనా ఆ కంచెను వేసి మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రములయ్యా తండ్రి. చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ తండ్రి ఈ సమయంలో ప్రభా ఎవరైతేనైనా ఉదయకాలంనే తండ్రి నైనా చేరి వచ్చినారో ప్రభా ఈ యొక్క యూసీవై ఫ్యామిలీ సభ్యులందరినీ బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నైనా మీకు తెలుసు ప్రభా ఏ కుటుంబాల్లో ఏ శోధనలు సమస్యలు ఉన్నాయో అనారోగ్యాలు ఉన్నాయో అవన్నీ మీకు తెలుసు. అవన్నీ సరిచేయండి, మీరు మాత్రమే సరిచేయగలరు కనుక ప్రభా మీరు మాత్రమే ప్రభా సహాయం దయచేసి తండ్రి ప్రతి కుటుంబంలోనైనా గొప్ప కార్యాలు చేసి అయినా తండ్రి అందరినీ కూడా గొప్ప సాక్షులుగా మీరు వాడుకోమని రాబోయే రోజుల్లో అయ్యా మేమందరం కలుసుకొని తండ్రి ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ప్రభా తండ్రి మా పని ఒకటేనైనా మేము సర్వలోకానికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి తండ్రి. అటువంటి జ్ఞానము కలిగి నైనా మీరు మాకు ఏం చెప్పారో ఆజ్ఞను పాటిస్తూ జీవించేటువంటి భాగ్యం మీరు మాకు దయచేయమని తండ్రి. నైనా ఈ యొక్క యూసీవై ఫ్యామిలీ అందరినీ కూడా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి మీ యొక్క రాజ్య వ్యాప్తిలో మీరు మమ్మల్ని వాడుకోమని అయా. ఎప్పుడైతే ఇక్కడ మేము కళ్ళు మూస్తామో తండ్రి నైనా తండ్రి ఆత్మీయ నేత్రాలు పరలోకంలో తెరవబడాలి. అటువంటి కృప మా అందరికీ దయచేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్.